ఒక చిన్న ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. మనిషి ఉంటాడనమాట, బాగా వర్షం వస్తుంటది, ఫుల్ వర్షం. అయితే అతను ఒక 30 మినిట్స్ మంచిగా వర్షంలో తడవాలని చెప్పి వెళ్తాడు. వర్షంలో 30 మినిట్స్ ఉంటాడు, కానీ ఒక్క వెంట్రుక కూడా తడవదనమాట. ఎందుకని సమాధానం చెప్పండి మీరు. ఫన్నీ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ పెడతారో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే ఫ్రూట్ వేస్ట్తో కంపోస్టింగ్ చేసుకుంటున్నాం మనం. ఇన్ని ఫ్రూట్స్ ఎందుకు వేస్ట్ చేసినావు అని తిట్టకండి నన్ను. నేను కావాలని వేస్ట్ చేసినవి కావు. నా ఫ్రెండ్ మల్లెపల్లి నుంచి వాళ్ళ ఫామ్ ఉంది అక్కడ, ఆ ఫామ్ హౌస్ నుంచి మాకు ఇవన్నీ చాలా పంపించారు. యాక్చువల్గా చాలా వరకు పంచిపెట్టాము, కొన్ని మేము తిన్నాము, కొన్నిగా చాలానే తిన్నాం చెప్పాలంటే. ఈ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇవేంటంటే మిగిలిపోయినవి కొన్ని మక్క పెడితే అవి దాంట్లో మర్చిపోతే కొన్ని పోయినాయి, కొన్ని ఏమో ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ చేసినాయి అనుకుంటా, పురుగులు వచ్చాయి దాంట్లో. ఇంకా అవి తినలేం కదా, అవి పడేయలేం కూడా, అంటే మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన. మన తోటలో కొంచెం కంపోస్ట్ డైరెక్ట్గా వేయవచ్చు. యాక్చువల్గా ఫ్రూట్స్ డైరెక్ట్గా వేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవి వస్తాయి, వాటిని ఏమంటారు, సీ టైప్లో ఉంటాయి, తెల్లగా గ్రబ్స్, వేరు పురుగులు అంటారు. ఇది బయటికి ఎక్స్పోజ్ అయిందంటే ఆ పేడ పురుగులు, వాటిని గ్రబ్స్కి బీటల్స్ అంటారు. యాక్చువల్గా బీటల్స్ బేబీస్ వేరు పురుగులు. బీటల్స్ అంటే ఇట్లా పెంకులాగా ఉంటుంది అన్నమాట పైన. అవి ఆ పురుగులు వచ్చేసి ఈ వేస్ట్ ఏదైనా కనిపిస్తే దాంట్లో గుడ్లు పెడతాయి. అది ఈ కంపోస్ట్ కావచ్చు, లేకపోతే పేడేరు కావచ్చు. పేడేరులు అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి అప్పుడు అవి గుడ్లు కాస్త లార్వాలు అయ్యి పురుగులు అయ్యి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేనేం చేస్తాను అంటే నేనైతే ఫ్రూట్స్ కొంచెం మిగిలిన ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేస్తూ ఉంటా. కానీ ఇప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపోస్టింగ్ చేసేస్తా. మట్టిలో కలిసిపోద్ది అనమాట. అది మంచి ఫర్టైల్ సాయిల్ లాగా మారిపోతుంది. ఆ సాయిల్లో మనం కూరగాయల నార్లు కానీ పండ్ల మొక్కలకి అది డైరెక్ట్గా కంపోస్ట్ చేసి వేసినా కానీ సూపర్గా పెరుగుతాయి మొక్కలు. అందుకోసం ఏమేమి కావాలంటే పెద్దగా కష్టపడాల్సింది ఏమి ఉండదు. ఇవి అదేమో వెట్గా ఉంటుంది కదా మన ఫ్రూట్ నుంచి వచ్చిన వేస్ట్, కొంచెం డ్రై మెటీరియల్ వాడుతున్నాము. ఇది ఏంటంటే మన తోటలోంచి వచ్చిన వేస్ట్ అనమాట. ఆకులు, ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, పుల్లలు అవన్నీ కొంచెం తొక్కి ఇట్లా చేసి పెట్టినాము. ఇదేమో పాత మట్టి ఉంటే వాడుతున్నాము. దాంతోపాటు కొంచెం డీకంపోజింగ్ తొందరగా అవడం కోసం ఇది కంపోస్ట్ డి అంటాము. దీంట్లో కంపోస్టింగ్ని యాక్సిలరేట్ చేసే మైక్రోబ్స్ ఉంటాయి, మట్టిని సారవంతం చేస్తాయి. ఇవి తొందరగా డీకంపోజ్ అయిపోయి పురుగులు ఏవి రాకుండా మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఒక టబ్ ఎప్పుడు మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, సిమిలర్ ప్రాసెస్, కాకపోతే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఫ్రూట్ వేస్ట్ వాడుతున్నాం, అంతే తేడా. దీనికి హోల్స్ ఉన్నాయి చూడండి, హోల్స్ ఉండాలి కంపల్సరీ. సైడ్కి కూడా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. ఆ హోల్స్ని ముందు ముక్కలు ఈ రాళ్ళతోని కవర్ చేసేద్దాం, బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఒక లేయర్ మట్టి వేస్తున్నాం. ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, పైన కూర్చుంటే పని అయితే లేదు. మట్టి కొంచెం వేసేసాను, ఇంకొంచెం వేద్దాం. కనిపిస్తుందా ఇట్లా? నెక్స్ట్ ఎండిపోయిన పుల్లలు, కొమ్మలు ఉన్నాయి, ఇవి ఒక లేయర్ పోసేసాం. బాగానే ఉంది పండు యాక్చువల్గా. ఇక్కడ పురుగులు తిరుగుతున్నాయండి, అందుకే తినలేకపోయినా. పండు ఇంత ముక్కలు కోస్తున్నా అంటే కోస్తే త్వరగా అవుతుందని కోస్తున్నా. కోయకపోయినా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, చేత్తో ఇట్లా పిండి అయినా వేసుకోవచ్చు. ఈ టెంకలు ఉన్నాయి కదండి, ఇవి ఎండబెడతాను నేను. ఎండబెడితే దీంట్లో సీడ్ ఉంటుంది కదా, అది మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు హైవేల పక్కన ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ ఇసిరేస్తే మొక్కలు వస్తాయి. మన చెత్తలో పడేసినాకన్నా అట్లా చేయడం బెటర్ కదా. ఇంకొంతమంది చూశాను నేను, రైతులు కొంతమంది గ్రాఫ్టింగ్కి వాడతారు. ఈ మొక్కలు పెట్టేసి వాటికి మంచి మొక్కలు ఇవి వస్తాయి కదా, ఆ కొమ్మలు తీసుకొచ్చి అంటు కడతారు. అట్లా ఎవరైనా దొరికితే వాళ్ళకి పంపిస్తా. సీడ్స్ అయితే పక్కన పెడతా. మీకు దగ్గరలో యాక్చువల్గా పశువులు ఏమన్నా ఉంటాయి, ఆవులు కానీ గేదెలు, మేకలు అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటికి ఫుడ్ పెడితే బెటర్. ఇవి మరీ పాడైపోతే పెట్టలేం, కానీ కొంచెం మంచిగానే అనిపిస్తే వాటికి పెట్టేయచ్చు, తినేస్తే కదా. ఇట్లా వేస్ట్ చేసేదానికన్నా అదే బెటర్ ఏమో. ఇంకొకటి ఏంటంటే నేరేడు పళ్ళు కూడా ఇప్పుడు వస్తాయి కదా సీజన్లో, మంచిగా నేరేడు పండు గింజలు, జాక్ ఫ్రూట్ గింజలు, జాక్ ఫ్రూట్ని ఏమంటాం తెలుగులో, పనసకాయ గింజలు, అవన్నీ కూడా మనం పడేయకుండా
గ్రాఫ్టింగ్ అయినా వాడచ్చు, లేదంటే నేను చెప్పినట్టు మంచిగా వాటిని డ్రై చేసి పెట్టండి. ఎక్కడ ఖాళీ స్థలం ఏమైనా ఉంటే అక్కడ నాటండి మీ ఇంటి దగ్గరలో. మనమే తినాలని కాదు, అది పెద్దగా అయిన తర్వాత ఎవరికో ఒకరికైనా కాసిస్తుంది కదా, పనికొస్తుంది. పచ్చదనం పెంచిన వాళ్ళం అవుతాం. ఇది పైన బూజు వచ్చింది, ఏం తింటాం? పాడైపోయింది ఇది. నాకు మా లక్కీకి మామిడి పళ్ళు అంటే మహా ఇష్టం. మీకు ఏ పండు అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. సీడ్స్ గివ్ అవేకి ప్యాకింగ్ చేస్తుంటే మా లక్కీ కూడా హెల్ప్ చేస్తుంది. తన కోసం అయినా సరే మీరు వీడియోని లైక్ చేయాల్సిందే, కామెంట్ చేయాల్సిందే. ఈ ఫ్రూట్ వేస్ట్ని కంపోస్ట్ చేసుకోలేకపోతే మీరు వాటర్లో నానబెట్టేసి అయినా ఇచ్చుకోవచ్చు. ఒక 2 days బియ్యం కడిగిన నీళ్ళు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటిల్లో అవి కూడా వేసి ఒక పెద్ద బకెట్లో టబ్లో ఇవి వేసేసి టబ్ నిండా నీళ్ళు నింపి అవి బియ్యం కడిగిన వాటర్ కూడా వేసేసి ఒక 2 days నానబెట్టి ఇచ్చుకోవచ్చు. కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది. అది కొంచెం మీరు లేట్ చేశారంటే ఇంకా స్మెల్ భరించలేరు. దాన్ని 1కి 10 డైల్యూట్ చేసేసి మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఆకుకూరలకు అవాయిడ్ చేసేసి మిగతా వాటి అన్నిటికీ పూల మొక్కలు పండ్ల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. మన ఇంటి నుంచి ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ఏది కూడా వేస్ట్ కాదు, ప్రతిదీ దేనికో ఒకదానికి ఉపయోగపడుద్ది. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అయితే మొక్కలకి మంచిగా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ వస్తేనే మనము అంటే కవర్లు అట్లాంటివి వస్తే మొక్కలకు వాడుకోలేము. కానీ ఇట్లాంటివి పొడులు, పిండిలు, రవ్వలు ఏవి మిగిలినా సరే మన ఇంట్లోంచి వచ్చినవి, పాడైపోయినవి, పురుగు పట్టినవి, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు ఏవైనా వాడుకోవచ్చు అండి మొక్కలకి. కంపోస్టింగ్ అయితే అన్నీ వాడుకోవచ్చు. దీంట్లో ఫ్రూట్ వేస్ట్ వేస్తున్నాం ఇప్పుడు. కొంచెం ఫ్రూట్ వేస్ట్ ఇట్లా వేద్దాం. ఎక్కువ ఒకే లేయర్లో వేయొద్దండి, వేస్తే కాదు కంపోస్ట్ అది. ఈ కంపోస్ట్ పౌడర్ కొంచెం వేసేస్తున్నాం, 1 స్పూన్ అంతా. ఒక లేయర్ మట్టి. ఇది వేసేటప్పుడు మనం అదమొద్దు వీటిని. ఇంకొక లేయర్ ఎండు ఆకులది వేస్ట్. మళ్ళీ కంపోస్ట్ పౌడర్ కొంచెం. ఇంత టబ్కి మనం వాడింది కంపోస్ట్ పౌడర్ ఓన్లీ 3 spoons అంత వాడినాం. 3 layers వేసినాం కాబట్టి సరిపోతుంది, ఇంకా పెద్దగా అవసరం లే. దీన్ని నీడకి పెట్టుకుంటే వానకి దడవని ఇవ్వకండి, కానీ ఎండకు పెట్టినా ఏమవ్వదు. ఏదైనా పెద్ద కంటైనర్లో దీన్ని పెట్టేస్తా, లిక్విడ్ వచ్చిన పాట్లోకి వెళ్ళిపోతుంది. 10 days అవుతుందండి కంపోస్ట్ స్టార్ట్ చేసి. మనం ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాము. చూడండి, ఫ్రూట్ వేస్ట్ కనిపిస్తుంది. స్మెల్ అయితే రావట్లేదు, కానీ ఇది ఏమైందంటే ప్రాబ్లం, ఒకసారి వానకు దడిచింది, అందుకే కొంచెం స్మెల్ రావట్లేదులే. ఫస్ట్ 3 days 4 days అప్పుడు స్మెల్ అనిపించింది. దాంట్లో మొహం పెడితే స్మెల్లే వస్తుంది. మరి ఇదిగోండి ఫ్రూట్స్ది కొంచెం ఉంది, ఇంకా అవ్వాలి. పురుగులు అయితే పెద్దగా ఏం కనిపించట్లేవు. ఇగో టైనీ మ్యాగెట్స్ ఉన్నాయి, చిన్నవి కనిపించట్లేదు. ఒకటి కనిపిస్తున్నాయి చూడు, కొన్ని మ్యాగెట్స్ వచ్చినాయి. న్యాచురల్ ఇంకా అది రావడము. అవి వస్తే కంపోస్ట్ తొందరగా అవుతుంది. ఇంకా అది పర్లేదు, మంచిగా అయింది. వానకు తడిసింది కదా, అందుకే పచ్చిగా ఉంది, లేకపోతే ఇంత పచ్చిగా ఉండకపోయేది. మంచిగా అయిందండి కంపోస్ట్. మీరు కంపోస్ట్ చేస్తే మాత్రం తడవని ప్లేస్లో పెట్టుకోండి, మంచిగా అవుతుంది. ఈ టైంలో తడిసినా ఏం కాదు, కానీ ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ పెట్టగానే అప్పుడే 2nd day 3rd day తడిసింది అనుకోండి, స్మెల్ మొత్తం లీక్ అయిపోతుంది. ఫ్లోర్ అంతా బ్లాక్గా తయారవుతుంది, లిక్విడ్ యూజ్ అవుతుంది. 25 days అవుతుందండి మనం కంపోస్టింగ్ స్టార్ట్ చేసి.
లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ మొత్తం అవతారం అంతా మారిపోయింది. ఇది చక్కగా కంపోస్ట్ తయారైందండి. దీంట్లో మనం వాడిన మెటీరియల్ అంతా దాదాపుగా కంపోస్ట్ అయిపోయింది. జస్ట్ ఈ కొన్ని పుల్లలు ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, ఇవి పూర్తిగా డీకంపోజ్ అవ్వలేదు. బట్ అవ్వకున్నా పర్లేదు, ఇవి ఈజీగా మట్టిలో కలిసిపోయేవి. బట్ పురుగులు కానీ ఈ వాసన కానీ ఏమీ లేదండి, కంప్లీట్గా అయిపోయింది. నిన్న ఫ్రూట్ ప్లాంట్ ఒకటి పెడుతూ ఉంటే దాన్ని రీపాట్ చేస్తూ ఉంటే కంపోస్ట్ కావాల్సి వచ్చి దీంట్లోంచి సగం తీసుకొని వాడేసాము. బట్ అదనమాట, కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువగా అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు మొక్కలకి వాడుకోవడానికి మంచిగా పనికొస్తుంది. మనం మట్టి మిశ్రమంలో అన్ని రకాల మొక్కలకి వాడుకోవచ్చు అండి. ఫ్రూట్స్ వాడాం కదా, ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్కేనా అంటే అదేం లేదు. ఎందుకంటే మనం ఈ ఎండిపోయిన ఆకులు పుల్లలు అవి కూడా వాడాం కదా, అవన్నీ నైట్రోజన్గా పనికొస్తాయి. సో ఆకుకూరలకి, కూరగాయలకి, పూల మొక్కలకి, ఇండోర్ అవుట్డోర్ వాట్ ఎవర్ మీరు ఏ మొక్కలు పెడుతున్నా సరే ఈ పాటింగ్ మిక్సర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది వాడుకోవచ్చు అనమాట. ఎంత క్వాంటిటీలో వాడతాం, ఎట్లా వాడతాం అన్ని నా వీడియోస్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆల్రెడీ మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే ఎదగట్లేవు అనిపిస్తే ఇది తీసుకెళ్ళి ఇవ్వచ్చు. మనం ఆకుకూరలు అవి పెట్టాం కదండి, అవన్నీ చిన్న చిన్న బేబీ స్టేజ్లో ఉన్నాయి. అవి కొద్దిగా పెరగడానికి ఈ బూస్ట్ వాటికి ఇద్దాం. ఇవి చూడండి, తోటకూర చక్కగా మొలిచి పెరుగుతున్నాయి మెల్లిమెల్లిగా. కొద్దిగా కంపోస్ట్ వాటికి బూస్ట్ చేస్తాను అనమాట. దీంట్లో చుక్కకూర అక్కడక్కడ ఉంది. దీంట్లోనేమో పాలకూర చూడండి, ఎన్ని విత్తనాలు పెడితే అన్నీ పోయి కొన్ని మిగిలాయి. దీంట్లో గోంగూర ఇట్లా పైనుంచి వేయచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే మనకు భయం లేదు. దీంట్లో మనం కంపోస్ట్ పౌడర్ వాడాం కదా, కంపోస్ట్, దాంట్లో ఉండే ఆ మైక్రో బ్యాక్టీరియా అంతా డీకంపోజ్ చేసింది. ఇట్లా పైన వేసినా కూడా మనకేమీ వేరు పురుగులు కానీ అట్లాంటివి ఏమీ పుట్టవు. దీంట్లో ఎర్ర తోటకూర కనిపిస్తున్నాయి, చిన్నవి సాప్లింగ్స్. మార్నింగ్ గ్లోరీ ముద్ద వెరైటీ అండి. ఇదేమో మిరపకాయ నారు ఉంటే పెట్టాం. ఇవి గోరు చిక్కుడు మొక్కలు. ఈ కంపోస్ట్ అలానే ఇవ్వకుండా మన దగ్గర ఇంకా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేరే ఉంటే అవి కూడా కలిపి ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ కేక్ కానీ, పొగాకు, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ అట్లాంటివి ఏ ఉన్నా సరే అవి కూడా కలిపేసి ఇచ్చుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన అవన్నీ, కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లే, కంపోస్ట్ మాత్రమే ఇస్తున్నా. ఇదిగోండి చిన్న చిన్న ఈ బెండ మొక్కలు, ఇవి బెండ, ఇవేమో చిక్కుడు. ఈ కంపోస్ట్ ఇంకా ఫైన్గా కనిపించాలంటే మీరు ఈ పుల్లలు అట్లాంటివి కూడా వేరేసి క్లియర్గా వచ్చిన కంపోస్ట్ సీవింగ్ చేస్తే, ఏదైనా జల్లెడ పెట్టి జల్లిస్తే ఇదంతా పైకి వచ్చేస్తే మంచిగా ఫైన్ కంపోస్ట్ వస్తుందండి కిందికి. ఇంకా మన దగ్గర ఉన్న మొక్కలన్నిటికి కూడా ఈ విధంగానే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. మీరు మీ దగ్గర కిచెన్ వేస్ట్ కానీ ఫ్రూట్ వేస్ట్ ఎప్పుడు వేస్ట్ వస్తే అది స్టోర్ చేసుకొని కంపోస్ట్ చేసుకొని ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుంచి వెట్ వేస్ట్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. మీరు చెత్తని తక్కువ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎన్విరాన్మెంట్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా అందరూ కంపోస్టింగ్ చేయండి, పర్యావరణాన్ని కాపాడండి, మొక్కల్ని పెంచండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. ఇంకేమైనా కంపోస్ట్ గురించి కానీ వేరే డౌట్స్, మొక్కలు పెంచే విషయంలో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మొహమాట పడకుండా నన్ను అడగండి. కామెంట్స్ నేను చదువుకొని చెప్తాను మీకు.